సీనియర్ నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా క్రమశిక్షణతో వచ్చిన వాళ్ళని ఊరేగింపులో సభలో పాల్గొన్న తర్వాత మరలా గ్రామాలకి జాగ్రత్తగా వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తా ఉన్నాను. దాదాపు మన నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి 230 బస్సులు పెట్టాం. కొడవలూరు మండలం నుంచి 600 ఆటోలు పెట్టాం. అదేవిధంగా మన పార్టీకి సంబంధించిన లీడర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 300 కార్లు అవుతున్నాయి మన నియోజకవర్గానికి సంబంధించి. బయట నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు 20,000 మంది హాజరవుతారని అనుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ ఇబ్బందులు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. 2 గంటలకల్లా రాజుపాలెం వచ్చే విధంగా నాయకులందరూ కూడా చర్యలు తీసుకోండి. వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా దగ్గరుండి పెడుతున్నాం. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 3 దగ్గరలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ 3 కన్నా కూడా ఇక్కడే ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారని కూడా విజయవాడ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి. ఐపాక్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అందులో కోవూరు నియోజకవర్గం అని అంటే అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. అందరూ చాలా బాగా కష్టపడి పనిచేస్తారు. చాలా ప్రోగ్రామ్స్ మీరు చూసి ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి మనవి చేసేది కూడా బస్సుల్లో నుంచి దిగి సభా ప్రాంగణానికి వచ్చేటప్పుడు బాంబే హైవే మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా రిటర్న్ లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ బాంబే హైవే రోడ్డు క్రాస్ చేస్తారు కాబట్టి నేషనల్ హైవే అందువల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళంతా కూడా కానిస్టేబుల్స్ ని వాళ్ళని అరేంజ్ చేసి రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. నాయకులందరూ కూడా వస్తున్నారు. డయాస్ మీద ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ నాయకులు మాత్రమే ఉంటారు. డయాస్ ముందు ఒక 100 మెంబర్స్ కి విఐపీస్ కి అరేంజ్ చేస్తా ఉన్నాం. అక్కడ జిల్లా మంత్రి గారు, విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీలు, అదేవిధంగా కౌన్సిలర్స్, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్స్ కి అక్కడ అరేంజ్ చేస్తున్నాం. మహిళలందరూ కూడా దాదాపు 3,500 మంది నుంచి 4,000 మంది దాకా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా చైర్స్ అరేంజ్ చేసి వీళ్ళు ఒక దగ్గరనే వీళ్ళందరికీ కూడా అరేంజ్ చేస్తా ఉన్నాం. జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకుల మీద ఉంది. అందరూ కూడా చాలా సీనియర్స్, చాలా ప్రోగ్రామ్స్ చేసి ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మనం ఏ విధంగా అయితే వాళ్ళని తీసుకొస్తామో రిటర్న్ లో కూడా వాళ్ళ బస్సులెక్కి వాళ్ళ గ్రామాలకు చేరే వరకు ఆ ఫోన్ నంబర్స్ అన్ని తీసుకొని వాళ్ళతో టచ్ లో ఉండాలని చెప్పి కోరుకుంటూ